మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుండి కాంగ్రెస్ ఏకైక రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అధికారికంగా తిరస్కరించారు. తెలంగాణ కోర్టులో పెండింగ్లో ఉన్న ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఆమె ఉద్దేశపూర్వకంగా అఫిడవిట్లో దాచిపెట్టారంటూ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా ఎన్నికల అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నామినేషన్ తిరస్కరణ వెనుక ఉన్న అసలు వివాదం తెలంగాణతో ముడిపడి ఉంది. గతంలో నారాయణపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడిపై ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు చంపుతానని బెదిరించినట్లు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే నిందితుడిపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి హోదాలో మీనాక్షి నటరాజన్ పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదని శ్రీలత అనే మాజీ కార్పొరేటర్ హైదరాబాద్ కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు మీనాక్షి నటరాజన్తో పాటు మరికొందరికి సమన్లు జారీ చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమపై ఉన్న అన్ని కేసుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించాల్సిండగా మీనాక్షి ఈ విషయాన్ని దాచిపెట్టారని బీజేపీ న్యాయవాదులు గట్టిగా వాదించి నామినేషన్ రద్దు చేయించడంలో సఫలమయ్యారు. మరోవైపు ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీన్ని పూర్తిగా బలవంతపు రాజకీయాలు, సీట్ల దొంగతనంగా అభివర్ణించింది. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కేవలం కోర్టు నుంచి 10 కోట్ల నష్టపరిహారానికి సంబంధించిన షోకాజ్ నోటీస్ మాత్రమే అందిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కేసు నమోదైతేనే చెప్పాలి తప్ప నోటీసుల వివరాలు అవసరం లేదని, ఇది పూర్తిగా తమ గెలిచే సీట్ను లాక్కోవడానికి బీజేపీ ఆడిన డ్రామా అని ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన కోణం కూడా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అభ్యర్థిగా ఉన్న మీనాక్షికి సంబంధించిన తెలంగాణ కోర్టు కేసు వ్యవహారాలు, లీగల్ డాక్యుమెంట్లను బీజేపీ చేతికి చేర్చడం వెనుక తెలంగాణ కాంగ్రెస్కు చెందిన ఓ సీనియర్ నేత హస్తం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సొంత పార్టీలోనే ఇన్ఛార్జి తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలే ఈ సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలు కాంగ్రెస్ అంతర్గత వర్గాలను కుదిపేస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సంఖ్యాబలం ప్రకారం బీజేపీకి 2, కాంగ్రెస్కు 1 స్థానం దక్కాల్సింది. క్రాస్ ఓటింగ్ భయంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించేందుకు కూడా సిద్ధమైంది. కానీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో కాంగ్రెస్ వ్యూహాలన్నీ తలకిందులయ్యాయి. ప్రత్యేక ఫ్లైట్ను రద్దు చేసి ఎమ్మెల్యేలను వెనక్కి పిలిపించారు. ఈ పరిణామంతో 3వ రాజ్యసభ స్థానం కూడా ఏకగ్రీవంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించేందుకు సైతం సిద్ధపడుతోంది.